హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు యమ్మీ యమ్మీ గులాబ్ జామ్ చేసుకుందామండి. అది ఎంత సాఫ్ట్గా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ చూస్తే తెలిసిపోతుందండి. అవి ఎలా చేసుకోవాలి ఏంటన్నది మీకు ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను నేను. ముందుగా షుగర్ సిరప్ అండి. ఇది 1 ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్కి 750 గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ అది నా క్వాంటిటీ ప్రకారం. 3 గ్లాసెస్ షుగర్, 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని చక్క పొయ్యి మీద పెట్టుకున్నానండి. యాలకులండి ఒక 5-6 తీసుకొని వాటి గింజలు తీసుకొని తొక్కలు పక్క తీసానండి. చక్క పౌడర్ చేశాను. ఈలోగా షుగర్ సిరప్ చూడండి, పంచదార అంతా కరిగిపోయింది. లేత పాకం కావాలండి, ఎక్కువ పాకం రావసరం లేదు దీనికి. యాలకుల పొడి వేసేసుకొని చక్కగా చాలా తీగ పాకం అండి. జస్ట్ లైట్గాన పంచదార కరిగి ఒక 5 మినిట్స్కి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. దీనికి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక బౌల్లో వేసుకొని పాలతో కలుపుకుంటే మనకి ఎప్పుడైనా సాఫ్ట్గా వస్తుందండి. చక్క సాఫ్ట్గా నేను పాలతోనే కలుపుకున్నానండి. వాటర్ ఎప్పుడు యూస్ చేయను. ఇలా 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసాను మూత పెట్టేసి. నేను ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ తర్వాత చక్క బాల్స్లో చాలా చిన్ని బాల్స్ చేసుకున్నామండి. అన్ని బాల్స్ రెడీ చేసేసుకున్నాము. చూడండి ఎంత చిన్న బాల్స్ చేసుకుంటున్నాము. అయిపోయాక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవసరం లేదండి, మీడియంగా ఎక్కితే చాలు. ఆ తర్వాత చిన్న ట్రై చేసి చూశాను, బాగానే అయిపోయింది. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, మరీ హై ఫ్లేమ్ కాదు. ఆయిల్ మరీ ఎక్కువ మరిగిపోవసం లేదు, లైట్గా మరిగితే చాలు. అలా మరిగిన తర్వాత వేసాక మనం కదిపకూడదండి గరిటతోని. అవి వేగినంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత డైరెక్ట్ తీసుకొని షుగర్ సిరప్ రెడీగా వేడివేడిగా ఉంది కదండి, అందులో వెంటనే వేసేసుకున్నానండి నేను. అలాగే సెకండ్ టైం అన్నీ కూడా అలాగేనండి, ట్రిప్ కొన్ని చొప్పున వేసుకున్నానండి. దగ్గర నాకు అప్రాక్సిమేట్లీ 35 అలాగ వచ్చాయండి, 36. బాగా వేగిన తర్వాత మాత్రమే మనం గరిట పెట్టాలండి. ముందుగా పెట్టేస్తే విరిగిపోతాయండి బాల్స్ ఎప్పుడైనా. చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇవి కూడా అయిపోయండి. అలా మొత్తం మనకు ఉన్నవన్నీ కూడా చక్కగా నీట్గా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోని డీప్ ఫ్రై చేసేసుకుండమేనండి. వేసి అన్నీ కూడా పాకంలోని వేసేసుకున్నామండి. పాకంలో వేసిన తర్వాత 1 to 2 అవర్స్ మనం కదపకుండా అలా మూత పెట్టేసి పక్కన వదిలేసామనుకోండి, యమ్మీ సాఫ్ట్ గులాబ్ జామ్ రెడీ అండి. నిజంగా చాలా సాఫ్ట్గా వచ్చాయండి నాకు. ఎంత బాగున్నాయో. వెంటనే మా పిల్లలందరూ తినేసారండి. మా పాప బర్త్డే అనేసి చేశాను, దానికి చాలా ఇష్టమని. ఎంత బాగా ఇష్టపడి తిన్నారో తెలుసా అండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్ అండి. కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి.